కానీ యాజ్ ఎ డైరెక్టర్గా మీరు సర్వైవల్ అంటే ఇండస్ట్రీలో ఎక్కువ సర్వైవల్ అవ్వాలన్నా యూనివర్సల్ స్క్రిప్ట్స్ వేరే స్క్రిప్ట్స్ చూస్ చేసుకుంటూ ఉంటారు. కానీ మిమ్మల్ని అంతగా ఏం మోటివేట్ చేసింది స్క్రిప్ట్ ఓకే అని ముందుకు వెళ్ళి స్క్రిప్ట్ రాసుకునే అంత? అంటే చాలా ప్రశాంతంగా బతుకుతున్న జీవితాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది, వచ్చి భూములు అడిగింది, ఇచ్చారు, వాళ్ళు మద్దతు ప్రకటించారు, తర్వాత వాళ్ళు మాట మార్చేశారు. వాళ్ళ జీవితంలో ఎలా ఉంటుందండి పరిస్థితి? 29 గ్రామాలు, 36,000 మంది పైన వీళ్ళు, ఎలా ఉంటుందండి వాళ్ళ పరిస్థితి? వాళ్ళ భూములు ఇచ్చేసి ఇప్పుడు భూములన్నీ బీడైపోయి పంటలు లేకుండా, వాళ్ళకి ఏదో ఒకటి జరిగి అభివృద్ధి జరిగితే వాళ్ళకి మంచి జరుగుద్ది, రాష్ట్రానికి మంచి జరుగుద్ది అని చేశారు వాళ్ళు. కానీ వాళ్ళ భూములన్నీ కళ్ళ ముందు భూమి బీడైపోయి పంటలు 3 పంటలు పండిన భూములు పిచ్చి మొక్కలతో ఉంటే ఎలా ఉంటుందండి పరిస్థితి? చాలా దారుణమైన పరిస్థితి అండి వాళ్ళది. మనం టాప్ యాంగిల్ నుంచి వస్తే మనకు తెలియట్లేదు, మనం ఏంటంటే ఇక్కడ ఎక్కడి నుంచో వస్తే తెలియట్లేదు, షార్ట్ కట్లో చూస్తే టాప్ యాంగిల్ నుంచి వస్తే అర్థం అవుతుందండి వాళ్ళు పడే బాధ ఏంటనేది. మనం అక్కడికి వెళ్ళి చూడాలి, క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. మనం ఏంటంటే మొత్తం అందరూ కలిపి దాన్ని ఏదో ఒక ప్రాంతం సమస్య, అదేదో అమరావతి రైతుల సమస్య అంటారండి. రాష్ట్రంలో ఉన్న రైతుల సమస్య అది, రాష్ట్రం కోసం భూములు ఇచ్చిన రైతుల సమస్య. అది ఎందుకు రీచ్ అవ్వట్లేదు అనేది నాకు బాధ కలిగించిన విషయం. దానివల్లే నేను సినిమా తీసానండి. ఓకే, మీరు ఈ స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు ఎంతమంది రైతుల్ని కలిసి ఉంటారండి? బాగా అసలు ఎమోషనల్ గా అనిపించిన సంఘటన? ఒక 200-300 మందిని కలిసి ఉంటానండి. అక్కడ యాక్ట్ చేసింది కూడా అందరూ వాళ్ళే. సినిమాలో మీకు కనిపిస్తున్న ప్రతి ఫేమ్ లో ఉన్నది ఒరిజినల్ ఫార్మర్సే. ఓకే, వేరే ఆర్టిస్ట్ ని పెట్టి మనం షూట్ చేయలేదండి. ఫార్మర్స్ క్యారెక్టర్స్ ఏదైతే సినిమాలో ఉన్నాయో ఒరిజినల్ ఫార్మర్సే చేశారు సినిమాలో. అంటే వాళ్ళు ఎంత ఫీల్ అయితే చేశారండి. వాళ్ళు వచ్చి నిలబడి మార్నింగ్ లొకేషన్కి వచ్చి వాళ్ళ వంట పనులు అన్నీ కంప్లీట్ చేసుకుని వచ్చి అక్కడికి మళ్ళీ ఈవినింగ్ వరకు ఉండి ఈవినింగ్ వెళ్ళి సొంత పనులు చేసుకుని, అంటే ఒక సినిమాని వాళ్ళ జీవితాలను తీస్తున్నామంటే వాళ్ళు వచ్చి ఎంత ప్రోత్సహించారండి అక్కడ మనల్ని. ఎంత బాధ ఉంటుంది వాళ్ళకి. నేను తీసింది చాలా తక్కువ అండి. వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని వినుంటారు కదా? విన్నానండి. బాగా డిస్టర్బ్ చేసిన సంఘటన కానీ ఏదైనా ఉందా? చాలా ఉన్నాయండి డిస్టర్బ్ చేసిన సంఘటనలు. అవన్నీ మనం సినిమాలో తీయలేము, ఎందుకంటే సెన్సార్ ప్రాబ్లమ్స్. వాళ్ళంతా మానసిక సంఘర్షణ, వాళ్ళని ఇళ్లలోంచి లాగేయడం, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం, అందులో పెట్టి మా జెంట్స్ అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు, ఒక 20 రోజులు 30 రోజులు కేసుల పేరు మీద తీసుకెళ్ళిపోవడం వాళ్ళని. వాళ్ళు పడింది అంతా ఇంత కాదండి, ఎంతమంది ఆడవాళ్ళకి దెబ్బలు, ఒక ఆవిడ కన్నుపోయింది, ఇంకా చాలా అండి అలాంటి ఇన్సిడెంట్లు అన్ని నేను రిపీట్గా చెప్తున్నట్టు ఉంటాయి. అవి చాలా మందికి చాలా కృత్యాలు జరిగినాయండి అక్కడ. చాలా సమస్యలు ఫేస్ చేశారు వాళ్ళు. చేయలేం కదండి, సెన్సార్ ప్రాబ్లమ్స్ కదా. ఇప్పుడు మన స్త్రీలని అలా లేడీస్ ని చేయడం చూపించడం అని సెన్సార్ నిబంధనలకు అనుగుణంగా ఉండవు. అంటే కొన్ని ఇన్సిడెంట్లు నేను అదే చెప్తున్నాను, దెబ్బ కొట్టేవాడికి ఏమో అబ్జెక్షన్స్ ఉండవు, వాడు కొట్టేస్తాడు, వాడు ఎమోషన్ అయిపోతాడు. అది చూపించాలి అంటే మనకి ప్రాబ్లం. సెన్సార్ నిబంధనలు ఇవన్నీ ఉంటాయి కదా. అమరావతి రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు, కనిపించారా నిజంగా మీకు ఎవరైనా? అలా పెయిడ్ ఆర్టిస్టులు కాదండి, వాళ్ళు ప్రేయర్ చేయాల్సిన గొప్ప మనుషులండి. ప్రజలందరూ ప్రేయర్ చేయాల్సిన మనుషులు. వాళ్ళ గురించి మనం ప్రేయర్ చేయాలి. అరే రాష్ట్రం కోసం మీరు ఇంత భూములు ఇచ్చారా, మీ జీవితాలు ఏంటి ఎలా అయిపోయినాయి, మేము మీ వెనకాల ఉంటామని మనం ఒక అడుగు ముందుకు వేయాలి. వాళ్ళతో పాటు మనము నడవాలి. రాష్ట్రంలో రాజధాని కోసం వాళ్ళు ఇచ్చారు, ఆ రాజధాని మనం సాధించే ప్రయత్నం చేయాలి. పెయిడ్ ఆర్టిస్ట్ అనేది చాలా తప్పు పదం అండి, చాలా తప్పు పదం. నేను అదే చెప్తున్నా కదా, ప్రేయర్ చేయాలి వాళ్ళ గురించి. అంటే మీరు ఆలోచించండి, ఎంత గొప్ప త్యాగమూర్తులు వాళ్ళు. అన్ని వేల ఎకరాల భూములు రాష్ట్ర రాజధాని కోసం ఇస్తే వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అన్నా ఎంత నేరం అండి అది. మూవీలో డైరెక్ట్ గా ఏపీ గవర్నమెంట్ ని, సీఎం గారిని టార్గెట్ చేశారు. ఎక్కడ భయం అనిపించలేదా మీకు? అసలు ఏంటి నమ్మకం ఏంటి? అంటే నిజాయితీ ప్రపంచంలో అన్నిటికన్నా గొప్పదండి. మనం ఫేక్ గా ఒక వ్యక్తిని విమర్శిస్తానో, ఫేక్ గా మనం ఒక పని చేస్తానో భయపడతామండి. భయం కూడా ఉంటుంది మనకి, ఎందుకు ఇలా చేస్తున్నాం అని లోపల ఉంటుంది. కానీ మనం ధైర్యంగా నిజాయితీగా మాట్లాడుతున్నప్పుడు ఎందుకు భయపడాలండి? సంకల్పంతో చేస్తున్నప్పుడు, ఆ రైతుల యొక్క సంకల్పాన్ని మనం తీసుకుని మనం సినిమా తీస్తున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? అలాంటప్పుడు రాజధాని ఫైల్స్ అనే మూవీ ట్రైలర్ లాంచ్ అయితేనే మాకు తెలిసింది, ఓకే ఇలాంటి మూవీ ఒకటి షూట్ అయింది వస్తుంది అనేది. అప్పటి వరకు అసలు ఎక్కడ కూడా దానికి సంబంధించి ఇలా షూట్ జరుగుతుందని ఎక్కడ న్యూస్ లో కూడా బయటికి రాలేదు. మరి ఎందుకు దాచిపెట్టారు? అక్కడికి వెళ్ళి తీయను కదండి, నేను సీక్రెట్ గా ఒక ఫ్లోర్ లో తీస్తేనో, లేకపోతే ఆంధ్ర కదని తెలంగాణలో కానీ మరే లొకేషన్ లో కానీ నేను పిక్చరైజ్ చేస్తే మీరు చెప్పింది నిజమే, దాచినట్టే. నేను వెళ్ళి అమరావతిలోనే ఎక్కడైతే రైతుకి భూములు ఇచ్చారో అక్కడే వాళ్ళ మధ్యనే
వాళ్ళతోనే అక్కడ గవర్నమెంట్కి పక్కనే నేను సినిమా తీశాను. అదే ప్రజల మధ్య సినిమా తీశాను నేను. ఇందులో దాయడం ఏముంటుందండి, రోజు 600 మంది 700 మంది షూటింగ్ జరిగేది. ఆ రైతులందరూ సమీకరించేవాళ్ళం, అక్కడ వచ్చేవారు, షూటింగ్ జరిగేది. ఇంతమంది జరుగుతున్నప్పుడు రోడ్ల మీదే సీన్స్ అండి. మీరు సినిమా చూడండి, ప్రతి సీన్ రోడ్డు మీదే ఉంటుంది. తెలియకుండా ఎలా ఉంటుందండి, దాచడానికి ఏముండదండి ఇందులో. మేమేమనుకున్నామంటే కంప్లీట్ అయ్యే వరకు పబ్లిసిటీ చేస్తే ఆ సినిమా స్టేల్ అయిన ఫీలింగ్ వస్తుంది. చాలా సినిమాలు ఒక స్టార్ ఉన్న సినిమా మంచి కాంబినేషన్ అంటే మనం వెయిట్ చేస్తాం. చిన్న సినిమాలు ఎక్కువ టైం తీసుకున్నాయి అనుకోండి, మనకి సెన్సార్ ఇష్యూస్ ఉంటాయి, ఇలాంటివి ఉంటాయని ముందే తెలుసు కదా. అవన్నీ అధిగమించి మనం బయటకు వచ్చినప్పుడు మన అవుట్పుట్ బయటికి చెప్పాలి. ముందే చెప్పడం వల్ల ఏదైనా బ్రేక్ వచ్చి ఆగితే ఆగింది అనే మాట వస్తుంది సినిమా మీద. ఇప్పుడు చూడండి, ఒక్కరోజు ఆగడం వల్ల ఎంత సమస్య వచ్చింది. సో ఇలాగే వెళ్ళకూడదనే ఉద్దేశంతో నిర్మాత రవిశంకర్ గారు నేను సినిమా ట్రైలర్ అయ్యే వరకు మనం పబ్లిసిటీ జోలికి వెళ్ళకూడదని ముందే నిర్ణయించుకున్నామండి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా కొంచెం వీక్ గా ఉన్నాయి అనేది కూడా ఒక టాక్ వచ్చింది బయటికి. రవిశంకర్ గారే ప్రొడ్యూసర్ గారు, ఎలా మీకు కంప్లీట్ గా అసలు అది రాంగ్ అండి ప్రొడక్షన్ వాల్యూస్ అనేది. మేము ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూస్ అంత 600-700 మందితో షూటింగ్ చేయడం అంటే ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న సినిమా లేని సినిమా మీరు చెప్పండి. మణిశర్మ గారు మ్యూజిక్, కోటగిరి వెంకటేశ్వర గారు ఎడిటింగ్, సుద్దాల సూర్య గారు లిరిక్స్, వెనిగల రాంబాబు, గురుచరణ్, అందరూ ఎక్స్ట్రాడనరీ టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేశారండి. ప్రొడక్షన్ వాల్యూస్ లేకుండా ఎలా ఉంటాయి మేడం? టాప్ టెక్నీషియన్స్ అయితే వర్క్ చేశారు, బట్ ఫామ్ లో లేని సీనియర్ యాక్టర్స్ తో వెళ్ళారు. ఫామ్ లో ఉన్న వాళ్ళు చేయనప్పుడు ఏం చేయాలండి, చేతకాని వాళ్ళు అయినప్పుడు? మీరు ఫామ్ లో ఉన్న వాళ్ళు నేను భయపడుతున్నాం, మేము గవర్నమెంట్ కి మేము సినిమా చెయ్యం, చచ్చిపోతాం, మమ్మల్ని ఇలా చేస్తారు అలా చేస్తారు, ఎందుకు వచ్చిన గొడవరా బాబు అనే ఫీలింగ్ లో మాట్లాడారు వాళ్ళు. అంత భయపడ్డారు వాళ్ళు. ఎవరిని అప్రోచ్ అయ్యారండి? చాలా మందిని అప్రోచ్ అయ్యాను. ఒక 7 మంది 8 మంది హీరోని అప్రోచ్ అయ్యాను, ఒక మెయిన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒక అతన్ని అప్రోచ్ అయ్యాను. అందరూ ఎందుకురా బాబు మాకు ఇది రాష్ట్రం గురించి రైతుల గురించి అన్నప్పుడు నేను ఎవరితో తీయాలి సినిమా? ఆయన ధైర్యం చేసి ఆ నిర్మాత కాబట్టి సినిమా తీశారండి. ఎవరి వల్ల జరగదు. ఆ నిర్మాత ధైర్యంతో అంతమంది ఆర్టిస్టుల్ని పిలిచి వాళ్ళ ఎవరైనా కంటెంట్ గొప్పది, మనకి కొత్త వాళ్ళైనా పర్వాలేదు, ఈ సినిమా చేయాల్సిందే అని ఒక మెయిన్ ఇది తీసుకుని ఆయన ఈ సినిమాని తీసుకెళ్లారండి. దీనికి వాల్యూస్, మోరల్ వాల్యూస్ చూడాలండి ఇక్కడ, ప్రొడక్షన్ వాల్యూస్ కాదు. ప్రొడక్షన్ వాల్యూస్ చెప్పడానికి మనం సెటిల్ వేసి తీసే సినిమా కాదండి, ఇది ప్రజల మధ్యన జరిగే కదా. ఆ ప్రజల మధ్యన జరుగుతున్న ఇన్సిడెంట్లు న్యాచురల్ గా తీయాలి మన సినిమాని. ఈ సినిమాకి న్యాచురల్ దృక్పథం చాలా అవసరం. కమర్షియల్ హంగులు అంటే లైట్లు వేసి అలా వేసి ఇలా వేసి తీయచ్చు. మీరు లైట్లో ఒకలా ఉంటారు, ఫోటో తీస్తే లైట్ లేకుండా తీస్తే ఒకలా ఉంటారు. లైట్ లేకుండా తీస్తే మీరు సహజంగా ఉంటారు, లైట్ వేసి తీస్తే చిన్న యాడ్ అవుద్ది, మిక్స్ గ్లామర్ యాడ్ అవుద్ది. ఈ సినిమా గ్లామర్ సినిమా కాదు, యథాతథంగా మన కంటికి ఏమైతే ఆబ్జెక్ట్ కనిపిస్తుందో ఆ ఆబ్జెక్ట్ లా కనిపించే సినిమా. దానివల్ల అలాగా లైటింగ్ సైడ్, స్కీమ్ సైడ్ అలా అనిపించింది. ఇదో కొత్త స్కీమ్ లో చేసిన సినిమా అండి ఇది.